వీడియోలో వచ్చేసి నేనైతే 3 పాయింట్స్ అయితే డిస్కస్ అయితే చేస్తాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి అయితే రావడం అయితే జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. అండ్ రావడంతో పాటు మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేశాడు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో దాని గురించి అయితే రివ్యూ అయితే ఇస్తాను. అండ్ సెకండ్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు నిన్న ఇంపార్టెంట్ అనౌన్స్ అయితే ఇచ్చారు, మరి అది ఎలా ఉంది అని ఎలా కుదురుతుంది దాని గురించి అయితే మాట్లాడదాం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో షూట్ అయితే ఇస్తానని చెప్పి అన్నారు. అండ్ డైరెక్ట్ గా చెప్పలేదు, బట్ అందరినీ కలుస్తానని చెప్పి అనడం జరిగింది. ఈ 3 పాయింట్స్ అండ్ ఎలా కుదురుతుంది అండ్ ఎలా జరిగే పాసిబిలిటీ ఉంది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రైలర్ గురించి మాట్లాడదాం. ట్రైలర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇతర మీద రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ట్రైలర్ మనం చూస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ ట్రైలర్ లో మనం డిస్కస్ చేసిన 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మదర్ అండ్ సన్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ ఎలా ప్రొజెక్ట్ అయితే చేస్తున్నారో అండ్ ఎలా ముందు తీసుకెళ్తారు దాన్ని బట్టి అయితే మూవీ అయితే హిట్ అవుతుంది. ప్రెసెంట్ ట్రైలర్ లో చూసిన విజువల్ బట్టి చూస్తే మూవీ అయితే బాగా అయితే ఉండబోతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని విషయాలు కూడా చెప్పారు. మూవీ తను చూసాడంట. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక స్టాంప్ అయితే ఉంటుంది. తను ఒక మూవీ చూసి రివ్యూ ఇచ్చాడంటే ఆ మూవీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ అవ్వదు అండ్ ఎట్టి పరిస్థితుల్లో తన జడ్జిమెంట్ అయితే మిస్ అయితే అవ్వదు ఆఫ్టర్ టెంపర్ మూవీ తర్వాత. ఇప్పుడు ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి జూనియర్ ఎన్టీఆర్ గారు చూసారు అండ్ చూసి తను వచ్చేసి రెగరేశారు. రెగరేసి చెప్పాడు ఈ మూవీ కొట్టబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ 20 మినిట్స్ కొట్టేస్తాడు అండ్ కుమ్మేస్తాడు, నాకే కంట్లకి నుంచి నీళ్ళు వచ్చాయి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడమే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ మాటలు ఎక్స్టెండ్ చేసి చెప్పారు, అట్లా ఊరికే చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, బింబిసార ఆడియో లాంచ్ కి వచ్చారు. ఆ బింబిసార మూవీ ఎక్సలెంట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అని చెప్పి ఆ మూవీలో ఒక రేంజ్ లో అయిపోతే పెంచాడు. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఏ మూవీకైనా ఆడియో లాంచ్ కైనా వచ్చి మూవీ బాగుంటుంది, మూవీ ఎక్సలెంట్ ఉంటుంది అని చెప్పాడా? లేదు, చెప్పలేదు. సో తారక్ అన్నకి ఫుల్ క్లారిటీ ఉంటుంది ఏ మూవీ హిట్ అవుతుంది, ఏ మూవీ ఫ్లాప్ అవుతుందని. ఎప్పుడైతే టెంపర్ నుంచి తనకి కొంచెం మారిందో, టెంపర్ తర్వాత హిట్ డైరెక్టర్ కాదు, ఫ్లాప్ డైరెక్టర్ కాదు, మూవీలో స్టోరీ ఉండాలి, యాక్టర్ కి తనకి ఇంపార్టెన్స్ ఉండాలి. ఈ విధంగా 2 పాయింట్స్ పట్టుకొని ప్రతి ఒక్క మూవీ నుంచి ఇట్టు కొట్టుకుంటూ అయితే వెళ్తున్నాడు దేవర మూవీ దాకా. సో తారక్ అన్న మాటకి అంత వాల్యూ అయితే ఉంటుంది. సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా డెఫినెట్ గా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వబోతుంది. మరి ఎంత వరకు హిట్ అవుతుంది అనేది అయితే రిలీజ్ తర్వాత అయితే మనం చూడాలి. నేనైతే తారక్ అన్న మాటలు నమ్ముతున్నా, మీరు కూడా నమ్ముతున్నారు కదా. సెకండ్ పాయింట్ వచ్చేసి మూవీ ట్రైలర్ అయితే ఓకే పర్లేదు, నాకైతే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ గా అయితే ఉంది. మరి యాక్షన్ గా రొటీన్ గా వెళ్ళకుండా ఉంటే మూవీ ప్రెజెంటేషన్ బాగుంటే హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. మోస్ట్లీ నేనైతే 50-50 అనుకుంటున్నాను. బట్ తారక్ అన్న మాటలు విన్న తర్వాత 100% అయితే ఫిక్స్ అయితే అయిపోయా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి. మొన్న మ్యాచ్ స్కేల్ సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ దేవర 2 డెఫినెట్ గా అయితే ఉంటుంది, కాకపోతే మధ్యలో మనమైతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి అనడం అయితే జరిగింది. అదేంటి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 గురించి మాట్లాడలేదు అండ్ వార్ 2 గురించి ఏం చెప్పట్లేదు ఏంటి అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కామెంట్ కూడా చేశారు నా వీడియో కింద. సో దాంట్లో విషయాన్ని మాట్లాడుతుంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. తను చేయాల్సిన ఏం లేదు వార్ 2 లా, జస్ట్ చేయాల్సింది ఒక సాంగ్ షూట్ అయితే ఉంది అంతే. అది మాక్సిమం ఒక 5 days ఒక 3 days లో అయిపోతుంది ఆ షూట్ కూడా. సో తారక్ అనేది వార్ 2 గురించి సంబంధించింది ఏం లేదు. ఎక్స్పెషల్ చెప్పాల్సి వస్తే డబ్బింగ్ చెప్తాడేమో వెళ్ళి, అంతే, దానికి మించి ఇంకేం లేదు. సో అందుకే తారక్ అన్న మధ్యలో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ఉందనేది చెప్పాడు, వార్ 2 గురించి చెప్పలేదు. నిన్న ఈవెంట్ లో అప్పుడు మిస్ చేసిన మాటలు నిన్న ఈవెంట్ లో కవర్ అయితే చేశాడు. వార్ 2 మూవీ August 14th అయితే రిలీజ్ అవుతుందని చెప్పి అయితే తను అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. ఇప్పటి వరకు మనకి వార్ 2 ఈ రోజు రిలీజ్ అవుతుందని చెప్పి రుతిక్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఎక్కడ అఫీషియల్ గా పోస్టర్ అయితే రాలేదు. రీసెంట్ గా టీసీఎస్ వాళ్ళు అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, ఎస్ఆర్ ఫిలిమ్స్ వాళ్ళు. ఆ పోస్టర్ల తప్ప పోస్టర్ కూడా కాదు, జస్ట్ ఒక టీడ్ అయితే వేశారు అంతే. ఇప్పటి వరకు ఏ పోస్టర్ కూడా రాలేదు. ఇప్పుడైతే అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయితే అయింది అండ్ August 14th అయితే వస్తుందని చెప్పి. మరి ఆ రోజు పోటీ ఇంకో మూవీ, పెద్ద మూవీ వస్తుందని చెప్పి అయితే అంటున్నారు. అది ఎఫెక్ట్ పడుతుంది వార్ 2 అని అంటున్నారు. తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పటి వరకు అయితే రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. సో వార్ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి మనం 2 విషయాలు అయితే మాట్లాడాలి. వార్ 2 మూవీ అనేది ప్రాపర్ హిందీ మూవీ, అది ఒక ప్రాపర్ గా హిందీలో తీస్తున్నారు, బైలింగ్వల్ కూడా కాదు, తెలుగులో కూడా ఎట్ అండ్ టైం అయితే తీయట్లేదు, జస్ట్ అది హిందీ మూవీ లాగానే తీస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ హిందీ మూవీ నుంచి డబ్బింగ్ చేసి మరి తెలుగు రిలీజ్ అయితే చేస్తారు అంతే తప్ప అది డైరెక్ట్ తెలుగు మూవీ అయితే కాదు. సో దీన్ని మైండ్ లో పెట్టుకుని మనం అప్డేట్ చేయాలి. సో అందుకే తారక్ అన్న గారు మూవీకి ఎట్టి పరిస్థితుల్లో ఆ మూవీని తెలుగు వాళ్ళు ఓన్ చేసుకోవాలని చెప్పి అయితే తీవ్రంగా ప్రమోషన్స్ అయితే చేయబోతున్నాడు మూవీకి. అండ్ దాంట్లో సందర్భంగానే నేనైతే అనుకుంటుంది ఏంటంటే తారక్ అన్న నిన్న ఫ్యాన్స్ నేను కలుస్తాను అండ్ ఫ్యాన్స్ కి ఫోటో షూట్ అనలేదు, బట్ కలిసి మాట్లాడతాను అని చెప్పి అన్నాడు. తను కలిసి మాట్లాడతాడంటే డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్యాన్స్ ని కలిసి మాట్లాడితే అయిపోయేది. బట్ తను పగడ్బందీగా ప్లాన్ చేసి ఫ్యాన్స్ కి కలుస్తాను అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకూడకుండా ఉండడానికి నేనైతే మొత్తం ప్లాన్ చేసి మిమ్మల్ని కలిసి మీతో మన ఉద్దేశం క్లియర్ గా అర్థమైనట్లే కదా. తారక్ అన్న ఫోటో షూట్ అయితే ఇవ్వబోతున్నాడు. ఎన్నో రోజులుగా ఫ్యాన్స్ అయితే తారక్ అన్నతో ఫోటో దిగాలని చెప్పి చాలా కోరికలు అవుతున్నాయి. నేను కూడా ఇప్పటివరకు ఫోటో దిగలేదు. నేను ఇప్పటివరకు విశ్వసేన్ గారితో దిగాను, నాని గారితో దిగాను, బట్ జూనియర్ ఎన్టీఆర్ గారితో నాకైతే అవకాశం అయితే రాలేదు. సో ఇప్పుడు ఇటువంటి అవకాశం తారక్ అన్న అయితే ఇవ్వబోతున్నాడు. దేవర టైంలోనే ఇవ్వాలి, బట్ కుదరలేదు. బట్ ఈ టైం అయితే ఫిక్స్ అయితే నాకు తెలిసి జూలై ఆగస్ట్ ఈ
ఈ 2 months లో అయితే తారక్ అన్న అయితే ఫోటో షూట్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఈ ఫోటో షూట్ లో వచ్చేసి ఎందుకంటే తారక్ అన్న ఈ ఎండాకాలంలో ఈ ఎండకి ఎందుకు అని చెప్పి అన్నాడు కాబట్టి జూలై అలాగే ఆగస్టు ఈ మంత్ అయితే రిలీజ్ అవుతున్నాడు. అప్పుడే వాటర్ కూడా రిలీజ్ అయితే అవ్వబోతుంది కాబట్టి సో మొత్తం 2 కలిపి చేసినట్లయితే ఉంటుందని. అండ్ అంతేకాదు తారక్ అన్న ఫోటో షూట్ ఎంత మందికి ఇవ్వచ్చు అని చాలా మందికి ఉంటాయి. తారక్ అన్న ఒకవేళ నేను ఇప్పుడు వెళ్తున్నాను, నాకు ఫోటో షూట్ దొరుకుతుందా లేదా అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. ఫస్ట్ గాల్ గైస్, జూనియర్ ఎన్టీఆర్ గారు జనతా గ్యారేజ్ టైంలో దాదాపు 1,00,000 మందికి అయితే ఫోటో షూట్ అయితే ఇచ్చారు. జనతా గ్యారేజ్ షూటింగ్ జరుగుతున్న టైంలోనే మార్నింగ్ 6 నుంచి ఫోటో షూట్ అయితే ఇచ్చాడు. అది కూడా ప్రతి ఒక్కరిని నవ్వుతూ స్మైల్ తో ప్రతి ఒక్క ఫోటో అయితే ఇవ్వడమే జరిగింది. దాదాపు ఒక్క రోజులో 20,000 మంది కూడా ఇచ్చిన డే కూడా ఉంది. అలాగే దాదాపు 1,00,000 మందికి అయితే అప్పుడు 10 days కి అయితే ఇచ్చాడు తారక్ అన్న. చెన్నై నుంచి మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రతి ఒక్క ఫ్యాన్ ని కలిసి అయితే ఫోటో షూట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ఫ్యాన్ కి అయితే ఫోటో అయితే దొరుకుతుంది. దాదాపు 1,00,000 మంది వరకు అయితే దొరికే అవకాశం కూడా ఉంటుంది నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే తారక్ అన్న ఫోటో షూట్ ఇస్తున్నాడు అంటే ఇంకా కొన్ని కాలాలు ఎప్పుడు ఇంకా జరగకపోవచ్చు. మరి అంతమంది ఫ్యాన్స్ కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఇంతవరకైనా కోట్ల మంది ఉంటారు ఫ్యాన్స్. ఆ కోట్ల మంది 1,00,000 మందినైనా కలవాలి కదా. 1,00,000 మందికైనా ఫోటో షూట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపు 5 లక్షల వరకు అయితే ఇచ్చే వరకు అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఎంతవరకు అవుతుందో తెలియదు. ఈ ఫోటో షూట్ ఎలా దొరుకుతుంది అండ్ ఎలా ఛాన్స్ ఉంటుంది దాని గురించి తెలియాలంటే మీకు కంప్లీట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ విషయంలో చెప్పింది ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న మీ ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ ని కాంటాక్ట్ అయితే అవ్వండి అండ్ వాళ్ళతో టచ్ అయితే ఉండండి. వాళ్ళే మీకు ఛాన్స్ అయితే ఇచ్చేది, వాళ్ళే మీకు తీసుకెళ్ళేది తారక్ అన్న దగ్గరికి. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పుడు ఒక పోస్ట్ పెట్టారు అండ్ అక్కడికి వచ్చి చెప్పి అన్నారు. నేను వెళ్ళి ఫోటో షూట్ అయితే దిగాను, అంత ఫోటో అయితే తీసుకున్నాను. నేను వెళ్ళినప్పటికీ అక్కడ నేను దాదాపు ఒక 500 మందికి 1000 మంది వస్తారని కూడా దాదాపు 5,000 మంది వచ్చారు. అప్పటికే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆ రోజు ఫోటో షూట్ లా. సో తారక్ అన్న అట్లా ర్యాండమ్ గా అయితే అనౌన్స్ అయితే చేయడు, సెలెక్టివ్ గా ఫ్యాన్స్ అయితే తీసుకుని వెళ్ళి ఫోటో షూట్ అయితే ఇస్తాడు. సో దీన్ని మీరు ప్రిపేర్ అయితే అవ్వండి, సెలెక్టివ్ గా తీసుకుని వెళ్తారు. అండ్ సెలెక్టివ్ గా ఎట్లా అంటుందంటే ఈ డిస్ట్రిక్ట్ నుంచి రావాలని చెప్పి పిలిచి మరి వాళ్ళందరికైతే ఫోటో షూట్ అయితే ఇస్తాడు. ఆ టైం గ్యాప్ లో మీ డిస్ట్రిక్ట్ పేరు వచ్చినప్పుడు మీరైతే మీ సరౌండింగ్ ఉన్న ఎంటైర్ ఫ్యాన్స్ దగ్గర అయితే ఉండండి. తో మాట్లాడుకొని మీరైతే వాళ్ళతో డిస్కస్ చేసుకొని తారక్ అన్నతో ఎట్లయినా ఫోటో అయితే దిగాలని చెప్పి తారక్ అన్న ఫ్యాన్స్ కలుస్తున్నాడు, ఫోటో షూట్ ఇస్తున్నాడు కాబట్టి ఈ విషయం అయితే డిస్కస్ అయితే చేస్తున్నాను. జనరల్ గా అయితే ఆశ అయితే పుట్టించాను, ఫోటో షూట్ ఉంటుంది, ఫోటో దిగే అవకాశం ఉంటుంది అని చెప్పి. తారక్ అన్న అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు కాబట్టి మనకైతే ఫోటో అయితే షూట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా అయితే దిగడానికి అయితే ట్రై అయితే చేస్తాను నేను. మీరు కూడా ట్రై చేయండి. ఇది గైస్ అండ్ ట్రైలర్ రివ్యూ చేశాను అండ్ ఫోటో షూట్ గురించి మాట్లాడాను, నా వాటర్ గురించి కూడా చెప్పేశాను. అండ్ ఇంకా డిస్కస్ చేసిన నిన్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే తారక్ అన్న నిన్న జోవెల్ గా అయితే ఉన్నాడు అండ్ ఈవెంట్ అయితే సక్సెస్ అయితే అయ్యింది. నిన్న మొన్నటి వరకు ఆ మూవీ గురించి ఎవరు మాట్లాడుకోలేదు, బట్ ఈ రోజు నుంచి ఆ మూవీ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి వల్లనే చెప్పాలి. అంతగా ప్రమోట్ అయితే చేశాడు. April 8th నా మూవీ చూసి దాని గురించి రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను. అండ్ ఇది గైస్ వీడియో. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.